ఇంటికెళ్ళి అయితే చేనులోకి పోదాం. ఇప్పుడు నైట్ వాన పడ్డది. ఇంటి పక్కనే సిద్ధార్థ సెంటర్. ఇది మన విలేజ్. వాన ఇది మేము చదువుకున్న స్కూల్. ఇది స్కూల్. మొక్కలు చుట్టూ వెళ్తున్నాయి. 3 రోజులే ఆనవాడ బట్టి. ఈ మొక్క వచ్చేసి అయితే మా తమ్ముంది జుట్టు వెళ్తుంది. మొక్క అంకులు అయితే ఇక కొద్దిగా ముందేసిన రోడ్డు పూట అయితే పోతున్నాం మెల్లగా. ఇంతకుముందు ఒకసారి తీసిన 20 రోజుల కింద చేను మర్ర తీసి చూపిస్తా. ఇది మన మొక్క కొద్దిగా చిన్నగా పెద్దగా ఉంది. ఇక్కడ పెద్దగా ఉంది, జుట్టు దాకా వచ్చింది. అక్కడ జుట్టు వెళ్ళేదేమో మా బాపుది, ఇది మాది. ఇంత డిఫరెన్స్ ఉంది. ఇట్లా పత్తల నీళ్ళు ఆగినాయి. రాత్రి వాన పడ్డది మాలాస్క. నా చేనులో కూడా నీళ్ళు ఆగినాయి. అది నీళ్ళు వాడుతున్నాయి సన్న వాళ్ళకి. ఒక్క కోనర పెట్టి వాడతాయి. అందుకని ఇక్కడికి వెళ్ళి ఇంతవరకే మన చేను. ఇటు కానొచ్చే అయితే మన చేనే. ఇది కానొచ్చే అయితే మన చేనే. టైం వచ్చేసి 6:27 అవుతుంది. టైం వచ్చేసి ఈ చక్క రోడ్డు మా ఇంటికి వెళ్తుంది. ఇటు చక్క పోతే రోడ్డు గుట్టకి ఎక్కుతుంది. కానొచ్చే గుట్ట. జిమ్ చేద్దాం. అక్కడ కానొచ్చే గుట్టకి వెళ్తుంది. అందాక పోతుంది. రాత్రి అయితే ఎక్కువ వర్షం పడ్డది. ఒక ప్లేస్ మన చాలా సస్వరి